హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ జాబ్స్ అనేవి మనకి రావడం జరిగింది. ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎంబీఏ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరి జాబ్స్కి అప్లై చేయవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎవరెవరు అప్లై చేయాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత, ఈ విధంగా ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే బిఈఎంఎల్ లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ అనేది మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిందండి. బిఈఎంఎల్ అంటే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థలో మనకి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి హైరింగ్ చేసుకోవడానికి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అలానే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ 22 జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలానే గ్రాడ్యుయేషన్తో పాటు 2 ఇయర్స్ ఫుల్ టైం ఎంబీఏ అనేది కంప్లీట్ చేసి ఉండాలి హెచ్ఆర్ లేదా ఐఆర్ డిపార్ట్మెంట్లో. మీకు పీజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ చేసినా లేదా లాలో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా సరే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆఫీసర్ లెవెల్ హెచ్ఆర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి 2 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అలానే మీరు అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ విభాగానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే 4 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. గ్రాడ్యుయేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ ఆఫీసర్ హెచ్ఆర్ విభాగానికి సంబంధించి గ్రేడ్ 2 లెవెల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 22 జాబ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. శాలరీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే ఆఫీసర్ హెచ్ఆర్ పోస్టుకు 40,000 నుంచి 1 lakh వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. అలానే అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 50,000 నుంచి 1,20,000 వరకు మీకు స్టార్టింగ్ శాలరీ అనేది లభిస్తుంది. జాబ్కి అప్లై చేయడానికి మ్యాక్సిమం 29 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. ఆఫీసర్ హెచ్ఆర్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 34 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేయవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. 35 ఇయర్స్ వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 33 ఇయర్స్ వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి మీకు డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుయిటీ, పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఈ విధంగా ప్రతి జాబ్ అలవెన్స్లు అనేవి మీకు లభిస్తాయి. జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగం కాబట్టి మీకు జాబ్ అనేది అంత బేగా పోయే అవకాశం అయితే ఉండదు. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా మీకు రిజర్వేషన్ వైజ్ కూడా ఇక్కడ కేటగిరైజ్గా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్కు 11 పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి 3 పోస్ట్స్, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీకి 5, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2 పోస్టులు రిజర్వ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి ప్రతి క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్ ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. అలానే మీకు స్పెసిఫిక్గా క్యాస్ట్ వైజ్ కూడా జాబ్ రిజర్వ్ అనేది చేయడం జరిగింది. ఇండియాకి సంబంధించిన ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, ఏ స్టేట్ వాళ్ళైనా సరే. అలానే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 7th, 2026 వరకు అయితే టైం అనేది ఉంది. ఇంకెంతో టైం లేదు కాబట్టి త్వరగా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్కి సంబంధించిన అడిగిన ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ కూడా మీరు January 7th, 2026 నాటికి మీరు క్రాస్ చెక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీకు పీజీలో మీ మార్క్స్కి 5% రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ జాబ్కి సెలక్షన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
అసెస్మెంట్ కండక్ట్ చేసి అసెస్మెంట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఫర్దర్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఒరిజినల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతర ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదండి. డైరెక్ట్గా మీకు అసెస్మెంట్లో క్వాలిఫై అయినట్లయితే మెడికల్ ఎగ్జామినేషన్ మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగానే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నేను వీడియో ఎండింగ్లో తెలియజేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అలానే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చెక్ చేసి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 7th, 2026 ఈవినింగ్ 6 PM లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందు మీరు ఈ కింద ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, డిగ్రీ మార్క్స్ కార్డ్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ కార్డ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మీ రెజ్యూమే అనేది ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, లేటెస్ట్ పే స్లిప్స్ అనేవి మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ రెడీగా పెట్టుకుని మీరు అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లికేషన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీసర్ పోస్టా, అసిస్టెంట్ మేనేజర్ పోస్టా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అనేది అవుతారు. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రెండు మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనేది చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ జాబ్ గురించి ఏ డౌట్ ఉన్నా సరే మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయవచ్చు. అలానే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా డౌట్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలు కాబట్టి మంచి శాలరీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగే 40,000 నుంచి 1 lakh వరకు శాలరీ అనేది లభిస్తుంది. HR డిపార్ట్మెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.